ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో తాతగారి ఆశయాలను తండ్రి గారి అడుగుజాడల్లో మా యువనేత నారా లోకేష్ బాబు గారు మాన్యశ్రీ విద్యా అండ్ ఐటీ శాఖ మంత్రి వర్యులు ఈరోజు జన్మదినాన్ని పురస్కరించుకొని కడప నగరంలో తొగటవీర క్షత్రియ సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్గా మడకా చక్రధర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు కేక్ కటింగ్ కార్యక్రమం చేయడం జరిగినది. వైసీపీ గవర్నమెంట్ అరాచక శక్తులన్నీ ఎదుర్కొని మాలాంటి కార్యకర్తలకు మాలాంటి యువకులకు ధైర్యం చెప్పి నేనున్నాను అని ఎన్నదండుగా నిడిచి ఈరోజు మా అందరినీ ఒక నాయకులుగా తయారు చేసిన ఘనత ఎవరికన్నా ఉందంటే నారా లోకేష్ బాబు గారికే ఉంది. ఆ రోజు యువగలం పాదయాత్రలో మాలాంటి యువకులందరినీ ప్రోత్సహించి మాలాంటి యువకులందరినీ హక్కును చేర్చుకొని నాయకులుగా తయారు చేసి కష్టసుఖాలు అందరినీ అడిగి తెలిసి రాష్ట్రంలో ప్రజలతో మమేకమయ్యి ఈరోజు ఒక ఉన్నతమైన స్థానానికి ఎదిగారు అంటే అది ఒక నారా లోకేష్ బాబు గారికే సాధ్యమని మేము అందరినీ తెలియజేసుకుంటూ నారా లోకేష్ బాబు గారు ఇలానే ఉన్నత శిఖరాలు చేరాలి, మా అందరికీ ఆదరాభిమానాలు అందిస్తూ కార్యకర్తలకు ప్రజలకు నాయకులకు నిరంతరం అందుబాటులో ఉండే ఏకైక నాయకుడు ఇప్పుడున్న రాజకీయంలో నారా లోకేష్ బాబు గారు అనే మీ అందరికీ తెలియజేస్తూ మరొక్కసారి కడప నగర ప్రజలందరి తరపున నారా లోకేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను.